హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు వీడియోలో మనం నోరూరించే కమ్మనైన మామిడికాయ పులిహోర తయారీ విధానాన్ని చూద్దాము. రెగ్యులర్గా మనం ఎప్పుడు చేసుకునే మామిడికాయ పులిహోరలా కాకుండా ఇందులో ఒక పొడి వేస్తామండి. దానివల్ల పులిహోరకి మంచి టేస్ట్ వస్తుంది. ఒక్కసారి అయితే తప్పకుండా ఈ పులిహోరని ట్రై చేయండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ఈ పులిహోర తిన్నారంటే మీరు ఇంకా ప్రతిసారి మామిడికాయ పులిహోర ఇలాగే చేసుకుంటారు, అంత బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ మామిడికాయ పులిహోరని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. పులిహోర కోసం ఇక్కడ నేను 1 గ్లాస్ బియ్యం తీసుకున్నాను. ఇవి వెయిట్లో వచ్చేసి 1/2 కిలో 250 గ్రామ్స్ బియ్యం. వీటిని 1-2 సార్లు శుభ్రంగా కడిగేసి 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు నీళ్లు పోసుకోవాలి. కుదిరితే 1 గంట పాటు నానపెట్టేసుకోండి. నేనైతే తప్పకుండా నానపెడతాను. అన్నం వండుకునేటప్పుడు ఇందులో కొంచెం పసుపు, 1/8 టీ స్పూన్ పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ నూనె కూడా వేసుకోవాలి. నూనె వేయడం వల్ల అన్నం చక్కగా మనకి పొడి పొడిగా వస్తుంది. మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని ఇందులో కొంచెం మెంతులు, 1/8 టీ స్పూన్, 1/2 టీ స్పూన్లో సగం మెంతులు వేసుకుని వేయించుకోవాలి. ఈ మెంతులు కొంచెం వేగిన తర్వాత కొన్ని మిరియాలు, ఒక 15 వరకు మిరియాలు, ఇవి కూడా 1/8 టీ స్పూన్ ఉంటాయి. అలాగే 1 టీ స్పూన్ నిండుగా నువ్వులు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకుని వేయించుకోవాలి. ఇవి మనం 1/2 కిలో బియ్యానికి తీసుకున్నాం కదా, అదే మీరు 1/2 కిలో బియ్యానికి చేసుకోవాలనుకుంటే అన్నీ కూడా డబల్ చేసి వేసుకోండి. చూడండి, ఈ విధంగా బాగా ఎర్రగా వేయించేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మళ్ళీ ప్యాన్లో 3 లేదా 4 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని, నూనె కాగిన తర్వాత 1 గుప్పెడు పల్లీలు వేసుకుని వేయించుకోవాలి. పల్లీలు మీ ఇష్టం అండి, కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు, కొంచెం తక్కువైనా వేసుకోవచ్చు. ఇవి ఆల్మోస్ట్ వేగిపోయాయి అనుకున్నప్పుడు కొన్ని జీడిపప్పులు వేసుకోవాలి. నేనైతే ఒక 15 వరకు వేస్తున్నాను. జీడిపప్పులు అయితే చివరిలో వేసుకోండి, ముందే వేస్తారంటే మాడిపోతాయి. పల్లీలు బాగా వేగిన తర్వాత జీడిపప్పులు కూడా వేసుకుని ఇవి 2 బాగా వేగిన తర్వాత నూనె రాకుండా ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇలా ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ నూనెలో 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకుని వేయించుకోవాలి. ఇంకా జీలకర్ర అవసరం లేదు, ఆల్రెడీ మనం పొడిలో కొంచెం వేసాం కాబట్టి అది సరిపోతుంది. ఈ పోపు గింజలు బాగా వేగిన తర్వాత ఇందులో 4 లేదా 5 పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 2 ఎండుమిర్చిని కూడా తుంపి వేసేసుకోండి. ఇంకా 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకుని వేయించుకోవాలి. పచ్చిమిర్చి బాగా తెల్లగా అయిపోవాలి. అలా వేయించుకుంటే మీకు పులిహోరలో తినేటప్పుడు పచ్చిమిర్చి టేస్ట్ బాగుంటుంది. చూడండి, ఈ విధంగా తెల్లగా అయిపోవాలి, ఈ విధంగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, ఆల్రెడీ మనం అన్నంలో కొంచెం వేసాం కాబట్టి 1/2 టీ స్పూన్ సరిపోతుంది. అలాగే 1/2 టీ స్పూన్ ఇంగువ, రుచికి సరిపడినంత సాల్ట్, ఇక్కడ నేనైతే 1 టీ స్పూన్ నిండుగా వేస్తున్నాను. ఇప్పుడు వీటిని 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇందులో ఇంగువ అయితే తప్పకుండా వేసుకోండి. ఇవి వేగిన తర్వాత మనం బియ్యం తీసుకున్న గ్లాస్ ఉంది కదా, ఆ గ్లాస్తో 3/4 వంతు 3/4 గ్లాస్ మామిడికాయ, పచ్చి మామిడికాయ తురుము వేసుకోవాలి. నేనైతే ఒక మీడియం సైజ్ మామిడికాయ తీసుకున్నాను. వెయిట్లో వచ్చేసి 240 గ్రామ్స్ ఉంది. మంచి పుల్లటికాయ తీసుకోవాలి. పెద్ద రంధ్రాలది ఉంటుంది కదా, దాంతో తురుముకోండి. తొక్కున్న పర్లా, తొక్క తేయాల్సిన అవసరం లేదు, తొక్కతో పాటు వేసేసుకోవచ్చు. 2 నిమిషాల పాటు బాగా వేయించేసుకుని ఇందులో మనం గ్రైండ్ చేసుకున్న పొడి ఉంది కదా, అది కూడా వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ నెయ్యి కూడా వేసుకోండి. నెయ్యి అయితే పూర్తిగా ఆప్షనల్, మీరు వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు. వేస్తే కనుక పులిహోర రుచి చాలా బాగుంటుంది. ఈ పొడి వేసాక ఇంకొక 2-3 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇప్పుడు మనం ఈ పొడి వేసాం కదా, దీనివల్లే మామిడికాయ పులిహోరకి ఒక డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది. ఒక్కసారి అయితే తప్పకుండా ట్రై చేయండి. 2-3 నిమిషాల పాటు, అంటే ఇందులో నుంచి కొంచెం లైట్గా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇలా బాగా వేయించేసుకుని ఇందులో మనం ఉడికించుకున్న అన్నం వేసేసుకోవాలి. ఇందులో అన్నం వేసే ముందు ఒకసారి గరిటతో పొడిగా అయ్యేలాగా కలుపుకొని వేసుకోండి, కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది. అలాగే వేయించుకున్న పల్లీలు, జీడిపప్పు ఉన్నాయి కదా, అవి వేసుకోవాలి. సన్నగా తరిగిన కొత్తిమీర వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ పేస్ట్, మామిడికాయ గుజ్జంతా కూడా, పులిహోర పేస్ట్ అంతా కూడా అన్నానికి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. అంతేనండి, మామిడికాయ పులిహోర అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే అద్దరిపోతుందండి, గుమగుమలాడిపోతుంది. ఫ్లేవర్ కూడా అసలు ఎంత బాగుందో. ఒక్కసారి అయితే ఈ పొడి వేసి మామిడికాయ పులిహోరని మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.